నమస్కారం. ఎన్సీఎన్ఎస్ కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. మెండోరా మండల కేంద్రంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి పర్యటన. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాల పరిశీలన. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో డ్రగ్స్, మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని మీడియా సమావేశంలో బీజేపీ నాయకుల డిమాండ్. శ్రీరామ్ సాగర్ డ్యాంపై ప్రమాదకరంగా మారిన విద్యుత్ దీపాల స్తంభాలు. మరమ్మతులపై దృష్టి సారించని డ్యాం అధికారులు. మెండోరా మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాన్ని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017లో ప్రారంభమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాకపోవడం దురదృష్టకరమన్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం కంటే ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించి బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రజల కోసం కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమస్యలు తీర్చాల్సింది పోయి కేవలం ప్రభుత్వం ఏ విధంగా బద్నాం చేయడం ప్రయత్నిస్తున్నాడని గతంలో ఆరోపించడం, ఈ రోజు కూడా ఆయనకు ఆరోపిస్తున్నాం. ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. గత 3 సంవత్సరాల పిలిచి దాదాపు 2-3 మాసాలు తక్కువ 3 సంవత్సరాలు కాబోతుంది. ఇప్పటి వరకు కూడా మీరు ఏ ప్రభుత్వ అధికారులను గాని, మినిస్టర్లు గాని, ముఖ్యమంత్రి గాని కలిసి స్థానిక సమస్యల మీద మాట్లాడినట్టు కనిపించలేదు. నిన్న మొన్నేదో దామోదర రాజనరసింహారెడ్డి నెల్లి కలిసినట్టు కనిపించింది. ఇప్పటికైనా మీలో మార్పు వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇట్లనే ప్రజల సమస్యలు తీర్చదు కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వాన్ని బదనాం చేస్తే నువ్వు చేసే పనులను కూడా బయట పెడతానని నీకు హెచ్చరిస్తున్నాను. ఇక 2 పడకల గదుల సముదాయాన్ని 24/5/2017లో నువ్వు శంకుస్థాపన చేసినావు. తర్వాత 5 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు. ఎందుకు కంప్లీట్ చేయలేవో బాల్కొండ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం, ఆ బాధ్యత మీ మీద ఉంది. 2017లో చేసి 23 వరకు నువ్వు మంత్రి హోదాలు ఉన్నావు. అలా 23 నుంచి 5 సంవత్సరాలు 6.5 సంవత్సరాలు మంత్రి హోదాలు ఉండి, ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలుండి కూడా దీన్ని కంప్లీట్ అయిపోయాక ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళా బిల్లు చూస్తేనేమో కేవలం ఒక 55 లక్షలు మాత్రమే ఇంకా పెండింగ్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఈ సముదాయం చూస్తే కూడా ఇవి గృహ నివాసం ఉన్నట్టు నివాసం ఉండే విధంగా లేవన్నట్టుగా మాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కిటికీలు ఉన్నాయి, అద్దాలు లేవు, బిల్డింగ్ అంతా శిథిలావస్థలు ఉన్నాయి, ఇటుకలు ఊసిపోతున్నాయి. ఇక్కడ రోడ్లు చూస్తే ఇంత అద్మానంగా ఉన్నాయి, మురికి కాలువలు లేవు, ఒక లైటింగ్ లేదు. మరి అన్నిటికన్నా ఏంటంటే ఇక్కడ రావడానికి రోడ్డు కూడా పోయలేవు. మరి ఏ ముఖం పెట్టుకొని ప్రభుత్వాన్ని బదనాలు చేస్తున్నావు ఒకసారి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ప్రశాంత్ రెడ్డి పైన ఉంది. నువ్వేమో నీకు సమీక్ష చేసే అధికారం ఉన్నది, నువ్వు సమీక్షలు చేయక, పెద్దోళ్ళని కలవక, కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్లకు పోక, మళ్ళీ మంత్రిగా ఉంటే నేను పోతానే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడైనా మార్పు తెచ్చుకో. ప్రజలందరూ మీరు కూడా గమనించాలా. గెలిచిన ఆయన సమస్యలు తీర్చినటువంటి వ్యక్తి ఆయతను ఎమ్మెల్యేగా కాలి నేను ఎంఆర్ఓలను పిలుస్తేనే లిఖిత పూర్వకంగా ఎంఆర్ఓ కంప్లైంట్ చేసాడు. అప్పటి నుంచి కొద్దిగా తగ్గిన నీకు ఎక్కడ కూడా ఈ 3 సంవత్సరాలలో అధికార పార్టీ ఉన్నప్పటికీ నీ ప్రోటోకాల్కి ఇబ్బంది రావద్దని నీకు ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయలేం. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో, ప్రజల సమస్యలను పట్టించుకో, సమస్యల మీద పోరాడు. అవసరమైతే నీతో చేత కాకపోతే ప్రభుత్వం మీద లేదనుకుంటే, ప్రభుత్వం మాదనుకుంటే మమ్మల్ని కూడా విలు. నేను కూడా ఎటువంటి భేషజాలు పోకుండా మీరు పిలిస్తే ఎక్కడికైనా ఎప్పుడైనా రావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అవి వ్యక్తిగత జీవితాన్నే కాకుండా కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని సూచించారు. అవసరమైన మేరకే విద్యార్థులు మొబైల్ ఫోన్లను వినియోగించాలని, సోషల్ మీడియా, ఇతర అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్య, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అల్జాపూర్ దేవేందర్, ప్రిన్సిపల్ శ్రీనివాస్, షీ టీం సభ్యులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులున్నారు. భయపడతానే ఉంటుంది. ఎవరైనా మనల్ని చూస్తే అరే క్షత్రియ కాలేజ్ పిల్లల్ని ముట్టుకుంటే చంపేస్తారని భయం వాళ్ళలో పుట్టాలా. ఉందామా ఈ రోజు నుంచి గర్ల్స్ ఉందామా ఒక మాట రావట్లేదు. ఎందుకంటే
మీరు అన్నది చెప్తారు సార్, మాకెందుకు, మా లైఫ్ మాకు, మా తల్లిదండ్రులు జస్ట్ చదివిస్తారు, తర్వాత అంతా మా లైఫ్ అంతేనా? మరి ఎందుకు వాయిస్ రావట్లేదమ్మా? ఎప్పుడైతే మనం ముందు అడిగేస్తామో ఎదుటి వ్యక్తి భయపడతానే ఉండదు. మీరు ఇంకా అడిగేస్తే నేను పట్టుకోవడానికి చూస్తాం. అవునా కాదు? నేను చెప్పిన దాన్ని ఏమైనా అర్థమవుతుందమ్మా మీకు? అంటే వాయిస్ వస్తుందంటే నాకేమనిపిస్తుంది అంటే నేను చెప్పేదానికి ఏమైనా తప్పులు ఉన్నాయా, లేకుంటే నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదా అనిపిస్తుంది. వాయిస్ రావాలి, మన లోపల నుంచి వాయిస్ వచ్చినప్పుడే మనకు ప్రశ్నకు సమాధానం అనేది దొరుకుతా ఉంటుంది. తెలవాల్సింది బయట ఎలా ఉంది సమాజం, మీరు ఇంకా క్యాంపస్ నుంచి బయటకు వెళ్ళాక ఎలాంటి ఫేస్ చేస్తారు అనే ఉద్దేశం ముందస్తుగా మీకు కూడా తెలవాలనే ఉద్దేశంతో పోలీసు వారు ఏ విధంగా సర్వీస్ చేస్తారు, అసలు ఏం నేరాలు జరుగుతున్నాయి, మనం వాటి నుంచి ఏ విధంగా దూరం ఉండాలి అనే ఉద్దేశంతో ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు అందులో భాగంగా ముఖ్యంగా మీకు ఇప్పుడు మనల్ని ఇబ్బందికరంగా పెట్టేది ఒకటి, మనకు తెలిసో తెలియకో డ్రగ్స్ అనేది అది ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా వెళ్ళిపోయాయి. ఈవెన్ స్కూల్ 10th దాంట్లో కూడా కార్పొరేట్ స్కూళ్లలో, కొన్ని హైదరాబాద్ అర్బన్ ఏరియాలో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతి గ్రామానికి అది ఏ విధంగా అసలు అది నెగ్లిజెంట్ చేయడమా, అది ఎట్లా జరిగిందో ఒక 10 years బ్యాక్ ఎక్కడో ఒక గాలి అంటే చాలా రేట్ గా మాకు దొరకడంలో బలుగలుగుతుంది, పట్టించుకోబోతుంది, పబ్లిక్ అంత ఎడిక్ట్ కాకపోతుంది. అది వెస్టర్న్ కల్చర్, సోషల్ మీడియా వచ్చినాక ప్రతి ఒక్కరు ఫ్యాషన్ అది ఎక్కువ తెలవకుండా ప్రతి స్టూడెంట్ స్మోకింగ్ ఎఫెక్ట్ డ్రగ్స్ అలవాటు. వన్స్ డ్రగ్స్ కు అడిక్ట్ అయిన పర్సన్ రికవరీ 95% లేదు. దయచేసి చెప్తున్నా, ఇక్కడ మీరు మేజర్ ఇక్కడ ఉన్న యూత్ పిల్లలు బయట చూస్తే మనం మాట్లాడుకునేది వేరు, బయట ప్రాక్టికల్ లైఫ్ వేరు. అది మీరు చిన్న ఇనిషియల్ స్టేజ్ ఏంటంటే మనకు స్మోకింగ్ బీర్తో అలవాటు, తర్వాత దానికి క్రమేపీ కిక్ సరిపోవడం, తర్వాత ఫ్రెండ్ సర్కిల్ లో మీరు ఏం చేస్తారంటే డ్రగ్స్ అలవాటు. దయచేసి చెప్తున్నా, ఎవ్వరు కూడా డ్రగ్స్ పెరిగి కాకండి. మనం డ్రగ్స్ నుంచి దూరం ఉండాలంటే మనకు ఫస్ట్ ఒక గోల్ ఉండాలి. మన 24/7 మనకు ఒక లక్ష్యం లేకుండా మనం కాలేజీకి వచ్చిన వేస్ట్. మనం ఏం చేయాలనుకుంటున్నాం? మన తల్లిదండ్రులు మేజర్ గా మనం ఇక్కడికి వచ్చిన 60% అగ్రికల్చర్ సెక్టార్ ఉంటారు, విలేజ్ ప్రాంతం నుంచి. ఈ తల్లిదండ్రులు బయట గొప్పగా చెప్తారు, ఇక్కడ ఉన్న రిసోర్స్ అన్ని కలిపేయడానికి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా. చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలని ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఈఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఆగస్టు 7వ తేదీ నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత కార్మికుల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. చేనేత పరిశ్రమపై జీవనం కొనసాగిస్తున్న వారికి ఉపాధి లేక, సరైన జీతభత్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందని, ఆగస్టు 7వ తేదీన చేనేత దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాలు, పాలకులు శ్రద్ధ వహించి చేనేత కార్మికులకు భరోసా కల్పించే విధంగా పథకాలు అమలు చేయాలని కోరారు. పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఆర్మూర్ చేనేత సహకార సంఘం ఏదైతే ఉందో ఇటువంటి మంచి కార్యక్రమాలను ఇంకా పెంపొందించాలని, అలాగే ఆర్మూర్ పట్టు చేనేత ఉంది, దాన్ని కూడా ఇదే రకమైనటువంటి ఉపాధిని కల్పించాలని. ఇప్పుడు ఏది అవకాశం లేకుండా వీరు ఇదే రంగంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ కంపల్సరిగా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ లో నుంచి వీరందరికీ కూడా లైఫ్ ని అప్గ్రేడ్ చేసుకోవడానికి సహాయ సహకారాలు కానీ, లోన్స్ కానీ, లేదంటే ఆర్థిక సహాయం కానీ, లేదంటే ఇంకా నిధులను గవర్నమెంట్ వీరికి ప్రొవైడ్ చేసి వీరి యొక్క ఉత్పాదకత మంచిగా ఉంటది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో స్కిల్ఫుల్ వర్కర్స్ కాబట్టి చాలా మంది మహిళలు ఉన్నారు, చాలా మంది పురుషులు ఉన్నారు. వారికి సరైన టైం లేక, సరైన ఉపాధి లేక, సరైనటువంటి వర్క్ ఆర్డర్స్ లేకపోవడం వల్ల చాలా అటు పోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అందరు కూడా పాలకులు కూడా దీనిపైన దృష్టి పెట్టుకుని కంపల్సరీగా వీరిని అప్గ్రేడ్ చేయాల్సిన బాధ్యత మనందరి. ప్రజలందరూ కూడా చేనేత వస్తువులను యూజ్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా వారిని మనలో భాగమే కాబట్టి వారందరినీ కూడా ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. యాదగిరిగుట్టలో జరిగిన భరతనాట్యం కార్యక్రమంలో ఉత్తమ ప్రదర్శనకు గాను అవార్డు అందుకున్న ఆర్మూర్ పట్టణానికి చెందిన విద్యార్థిని హనీషాను గౌడ సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగాగౌడ్ మాట్లాడుతూ యాదగిరిగుట్టలో నిర్వహించిన భరతనాట్య ప్రదర్శనలో పట్టణానికి చెందిన హనీషా ఉత్తమ ప్రతిభ కనబర్చి అవార్డు పొందడం అభినందనీయమన్నారు. గౌడ విద్యార్థులు సైతం అన్ని రంగాలలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ యువజన సంఘం ఉపాధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, హౌసింగ్ బోర్డు గౌడ సంఘం అధ్యక్షులు లింబాగౌడ్, కార్యదర్శి గంగాధర్ గౌడ్, ఉపాధ్యక్షులు సురేందర్ గౌడ్, సంఘ సభ్యులు తదితరులున్నారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో మా మన్మరాలైనటువంటి జువాజీ లింబాద్రి గౌడ్, వాళ్ళ మన్మరాలు సతీష్ గౌడ్, మౌనికాల కూతురు అంశుక ఈరోజు భరతనాట్యంలో ఉత్తమ ప్రైజ్ సాధించి అవార్డు తీసుకురావడానికి. అవార్డు 5వ అవార్డు ఇది. మరి యాదగిరిగుట్ట
దగ్గర నరసింహస్వామి ఆశీస్సులతో నరసింహస్వామి అవార్డు తీసుకోవడం జరిగింది. ఇంకా ఈ చిన్నారి ఇంకా ఎన్నో ప్రోగ్రామ్ చేస్తూ జాతీయ స్థాయికి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మా గౌడ ముద్దు బిడ్డ కాలని చిన్నారి కాబట్టి మరి ఆమెకి అందరికి ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ ఇంకా ముందు మంచి ప్రదర్శనలు చేసి మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలని కోరుతా ఉన్నాము. మా అందరి ఆశీస్సులు ఆ భగవంతు ఆశీస్సులు చిన్నారికి నిండుగా ఉండి మరి భరతనాట్యంలో ఆర్మూర్కే కాదు తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణంగా నిలాలని అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని కోరుతా ఉన్నాం. యాదాగిరిగుట్టలో జరిగినటువంటి ప్రోగ్రాంలో అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇచ్చి అవార్డు పొందడం జరిగింది. ఈ సందర్భంగా గౌడ సంఘంలో సన్మానం చేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చి మంచి ఉన్నత స్థాయిలో నిలవాలని గౌడ సంఘం తరఫున కోరుకుంటూ సన్మానం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని బీజేవైఎం నాయకులు హెచ్చరించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులతో బీజేవైఎం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఫీజు బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకపోతా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం రాకపోతే 4,000 రూపాయలు ఎట్టి పరిస్థితిలో దీని మీద కొట్టాల్సిన పరిస్థితి ఉంది. మీ అందరికీ కూడా భారతీయ జనతా యువ మోర్చా, భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది కనుక ఎప్పుడు వచ్చినా మన యొక్క ఫీజు రియంబర్స్మెంట్స్ సుమారు 10,000 కోట్లు ఇస్తానని చెప్పి ఎప్పుడో మొన్ననే 17,000 కోట్లు 10,000 కోట్లు రిలీజ్ చేస్తానని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వము ₹1 కూడా ఫీజు రియంబర్స్మెంట్స్ నిలబెట్టా. భారతీయ జనతా పార్టీ మీ వెంట ఉంటుంది. మీ ఫీజు రియంబర్స్మెంట్స్ వచ్చేంత వరకు మీకు కొట్లాడి మీ కంపల్సరీ ఫీజు ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ప్రభుత్వ ఆదేశాల మేరకు 2 రోజుల్లో ఇవ్వాలని ఏఐఎంఐఎం ఆధ్వర్యంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎంఐఎం పట్టణ అధ్యక్షుడు జహీర్ అలీ మాట్లాడుతూ ప్రభుత్వం ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా 2 రోజుల్లో ఇవ్వాలని గైడ్లైన్స్ అందజేసిన ఆర్మూర్ ప్రాంతంలో అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని, 8 రోజులు గడిచినా సర్టిఫికెట్లు మంజూరు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా సబ్ కలెక్టర్ స్పందించి రెవెన్యూ అధికారులకు ప్రభుత్వ ఆదేశానుసారం 2 రోజుల్లో సర్టిఫికెట్లు అందజేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎంఐఎం నాయకులు తదితరులు ఉన్నారు. तो ये आवाम परेशान है। 3 महीने का अरसा गुजर चुका है। आवाम पहले सयार के नाम पे, मैपिंग के नाम पे, एनुमरेशन फॉर्म दाखिल करने के नाम पे परेशान थी। आज फैमिली रजिस्टर के नाम पर परेशान है। आवाम मी सेवा के चक्कर लगा रही है, आवाम MRO ऑफिस के चक्कर लगा रही है। तो हमारा ये मुतालिबा था सब कलेक्टर साहब से कि जल्द से जल्द जिस तरीके से हुकूमत ने ऐलान किया कि जियो MS 172 के तहत 2 दिन के अंदर जो है हम लोग फैमिली रजिस्टर सर्टिफिकेट इशू करेंगे। आज तक इशू नहीं हुआ। आर्मूर के अंदर एक भी इशू नहीं हुआ। अतराफ व अकनाफ में सर्टिफिकेट इशू किए जा रहे हैं, लेकिन आर्मूर के अंदर इशू नहीं किए जा रहे हैं। इसीलिए हमने आकर सब कलेक्टर साहब से एक रिप्रेजेंटेशन पेश किया, तहरीरी याददाश्त दिए और सब कलेक्टर साहब ने तयख्खुन दिया कि आज से ही इंशाअल्लाह ताला फैमिली रजिस्टर सर्टिफिकेट इशू करने का काम करेंगे। तो मैं आज आवाम से कहना चाहता हूं कि आप लोग अपना फैमिली रजिस्टर अप्लाई कीजिए। इंशाअल्लाह ताला जल्द से जल्द जो है आपको जो है फैमिली रजिस्टर सर्टिफिकेट हासिल कर सकें। టౌన్ 6 పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆల్ రెహమాన్ హోటల్ నుండి నిజాం ప్యాలెస్ ఫంక్షన్ హాల్ వరకు గల బోధన్ వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో టౌన్ 6 ఎస్ఐ సందీప్ ఆదేశాల మేరకు ఏఎస్ఐ జక్రయ్య, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సాయిబాబా హుటాహుటిన స్పందించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ను సమర్థవంతంగా నియంత్రించారు. డ్రైనేజీల్లో చెత్తా చెదారం పెరగపోవడంతో నీటి ప్రవాహం నిలిచిపోవడం గమనించిన సిబ్బంది సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసి జేసీబీల సహాయంతో డ్రైనేజీలను ఉదయం నుండి సాయంత్రం వరకు పూర్తిగా శుభ్రం చేయించారు. పనులు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి పర్యవేక్షిస్తూ రహదారులపై నీరు త్వరగా తొలగేలా చర్యలు చేపట్టారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అత్యంత అంకిత భావంతో విధులు నిర్వహించిన టౌన్ 6 పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ యందు వారి సేవలను కొనియాడుతూ ఎస్ఐ జక్రయ్య,
ARHC సాయిబాబాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శాలువాలతో ప్రత్యేకంగా సత్కరించి అభినందిస్తూ ప్రశంసించారు. ఇదే సేవా స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు లేదా అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడడంలో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడం అభినందనీయమని, ప్రజాసేవే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయిన మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా గుర్తించి బాధితులకు పోలీసులు అప్పగించారు. ఈ సందర్భంగా మొత్తం 5 మొబైల్ ఫోన్లను యజమానులకు అందజేశారు. వీటిలో ఒక మొబైల్ ఫోన్ ఏడాది క్రితం పోయినది కాగా మరో 4 మొబైల్ ఫోన్లు గత 6 నెలల వ్యవధిలో పోయినవిగా పోలీసులు తెలిపారు. మొబైల్ ఫోన్లను అందుకున్న బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే CEIR పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయాలని ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు సూచించారు. వేల్పూర్ మండల కేంద్రంలో గ్రామానికి చెందిన వివిధ కుల సంఘాల వారు రేణుకా ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు. గ్రామంలోని స్థానిక రామాలయం నుండి రేణుక ఎల్లమ్మ గుడి వరకు ఎల్లమ్మ తల్లి దేవతను పల్లకిలో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. మహిళలు, భక్తులు బోనాలతో DJ పాటలతో నృత్యాలు చేస్తూ రేణుక ఎల్లమ్మ మందిరానికి వెళ్లి నైవేద్యాలు సమర్పించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో రేణుకా మాతకు బోనాలు తీసి నైవేద్యాలు సమర్పించుకుంటామని సంఘ పెద్దలు తెలియజేశారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని రేణుక ఎల్లమ్మను కోరుకుంటున్నామని తెలిపారు. అనంతరం వనభోజాలు చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన కుల సంఘ పెద్దలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణానికి చెందిన దాత రాజకుమార్ రెడ్డి సహకారంతో జక్రన్పల్లి మండలం బ్రాహ్మణపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ భట్టు శివప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్రీడల్లో రాణించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని అతిథులు ఆకాంక్షించారు. విద్యార్థుల అభివృద్ధికి అండగా నిలిచిన దాత రాజకుమార్ రెడ్డికి పాఠశాల యాజమాన్యం, గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శేఖర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నర్సరెడ్డి, AACP అధ్యక్షురాలు సంధ్య, VDC క్యాషియర్ సాగర్, ఉపాధ్యక్షులు ముత్తెన్న, స్వప్న పాల్గొన్నారు. నేడు బ్రహ్మణపల్లి జక్రంపల్లి మండలం ప్రాథమిక పాఠశాలలో 53 మంది విద్యార్థులకు రాజకుమార్ రెడ్డి గారు నిర్మల్ వాస్తవ్యులు ఈరోజు బ్రహ్మణపల్లి గ్రామానికి విద్యార్థులకు చేయడం జరిగింది కాబట్టి వారికి మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాజకుమార్ రెడ్డి సార్ గారి తరపున మేడం గారు బట్టల వితరణ పంపిణీ కార్యక్రమంలో భాగంలో అందరూ పాల్గొని పిల్లలకు వితరణ చేయడం అందరికీ సంతోషంగా ఉంది. పిల్లలు కూడా సంతోషంగా. రాష్ట్రంలోని ప్రముఖ జలాశయమైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు డ్యాంపై ఏర్పాటు చేసిన పలు చోట్ల లైట్లు, పోల్స్ ప్రమాదకరంగా వంగిపోయినప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటికీ మరమ్మతులు చేపట్టకపోవడం స్థానికులు, సందర్శకుల్లో ఆందోళనకు కారణమవుతుంది. డ్యాంపై ప్రతిరోజు వాకింగ్కు వచ్చే ప్రజలు, పర్యాటకులు, వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో వంగిపోయిన విద్యుత్ స్తంభాలు ఎప్పుడైనా పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు, బలమైన గాలుల సమయంలో ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదని ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగే వరకు వేచి చూడకుండా వెంటనే దెబ్బతిన్న లైట్ పోల్స్లను పరిశీలించి అవసరమైన మరమ్మతులు లేదా కొత్త పోల్స్ ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల భద్రతా దృష్ట్యా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటాసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 15 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో మోతిబిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ కంటాసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 6 अगस्त 2026 बरोज़ जुमेरात मदरसा इदारा अनवारुल मदारिस निज़ामाबाद में एक बहुत बड़ा जलसा जो बच्चों के दीनी तालीम के लिए नाक़िद होने जा रहा है, जो मकातिब का क़याम और इस्तेहकाम के लिए, जिसमें दारुल देवबंद के मुमताज़ शख्सियत हज़रत मौलाना अब्दुल्ला मारूफ़ी साहब तशरीफ़ लाने वाले हैं
और हमारे सूबे के बड़े अकाबिर उलमा इकराम हज़रत मौलाना अब्दुल क़वी साहब और हज़रत मौलाना शाह जमालुर रहमान साहब, इनके अलावा दीगर उलमा हज़रात तशरीफ़ लाने वाले हैं। लिहाजा तमाम अवामुन्नास से गुजारिश है कि ज़्यादा से ज़्यादा तादाद में शिरकत कर। 6 अगस्त बरोज़ जुमेरात बाद नमाज मगरिब बाबनसा पहाड़ी इदारा अनवारुल मदारिस निज़ामाबाद में एक नहायत अज़ीमुश्शान इजलास आम मुनाकिद होने जा रहा है, जिसका मकसद बच्चों की दीनी तालीम और तरबियत, उसकी अहमियत, मकातिब का क़ियाम, इस सिलसिले में ये इजलास मुनाकिद होने जा रहा है। और ये इजलास ज़िला निज़ामाबाद, मेदक, कामारेड्डी, निर्मल, आदिलाबाद, आसिफाबाद का मुश्तरका इजलास है, जो कि बड़े पैमाने पर मुनाकिद होने जा रहा है। బాల్కొండ మండల కేంద్రంలోని జమా మసీదులో మంగళవారం వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 6న వర్తమాన కాలంలో విద్య గురించి జరిగే సదస్సుకు సంబంధించిన పోస్టర్లను మర్కజ్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ మజారుద్దీన్ హఫీజ్ షాహెబ్ ఆవిష్కరించారు. మాజీ కోఆప్షన్ సభ్యుడు షాహిద్, మర్కజ్ కమిటీ ఉపాధ్యక్షుడు రియాజ్, హఫీజ్ ముఖీం, హఫీజ్ అబ్దుల్ రహీం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్మారక లయన్స్ భవన్లో ప్రతి మంగళవారము కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాము. అందులో కంటి ఆపరేషన్లు అవసరమైన వారికి, మోతి బిందు ఉన్న వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లను ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రిలో నిర్వహిస్తున్నాం. అలా ఆపరేషన్లు చేయించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేస్తున్నాం. ఇటు అవకాశాన్ని మండలంలోని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు డ్యాం కట్టపై గుర్రపు స్వారీ సౌకర్యం పట్ల పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్కు చెందిన ఖదీర్ అనే గుర్రం పెంపకందారుడు గత సంవత్సరం ఈ సీజన్లో డ్యాంపై తన గుర్రాన్ని పెట్టి పర్యాటకులకు సేవలు అందిస్తున్నారు. స్థానికులే కాకుండా దూరపు ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులు గుర్రంపై ఎక్కి డ్యాం పైన కొద్ది దూరం స్వారీ చేస్తున్నారు. గుర్రంపైకి ఎక్కి కొత్త రకం అనుభూతి పొందుతున్నట్లు పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాల్కొండ మండలం నాగపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిట్యాల శ్రీనివాస్ తండ్రి గంగారం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఈరోజు చిట్యాల శ్రీనివాస్ నివాసానికి వెళ్లి గంగారాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇవి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. మెండోరా మండల కేంద్రంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి పర్యటన, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాల పరిశీలన. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో డ్రగ్స్, మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని మీడియా సమావేశంలో బీజేపీ నాయకుల డిమాండ్. శ్రీరామ్ సాగర్ డ్యాంపై ప్రమాదకరంగా మారిన విద్యుత్ దీపాల స్తంభాలు, మరమ్మతులపై దృష్టి సారించని డ్యాం అధికారులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.